మనకైతే లొకేషన్స్ తెలియవు. ఇదిగో తమ్ముడల్ల వెనకాల వెళ్తున్నాను నేను. So hey guys, welcome back to my YouTube channel. Guys, once again we are back with one more video. ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ ఏదో కొంచెం గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది కదా అని ఇక్కడ ఆపేసిన. సో గాయస్, ఇప్పుడు ఏంటంటే మనం గందహాతి వాటర్ ఫాల్స్ అని చెప్పానని ఇక్కడ ఒడిస్సాలో ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ బార్డర్లో అయితే ఉన్నా, ఇప్పుడు మళ్ళీ ఒడిస్సా బార్డర్లోకి అయితే వెళ్తాం అనమాట లోపలికి. మేబీ అదిగో ఆ లొకేషన్లో ఎక్కడో ఉంది. ఇంకా 35 km అయితే చూపిస్తుంది నాకు డెస్టినేషన్. సో ఇప్పుడైతే మనం లొకేషన్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం నీట్గా స్టార్ట్ అయిపోదాం. చలో గైస్, ఈరోజు ఫస్ట్ టైం మన వీడియోలో వాటర్ ఫాల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. నాకు అసలు లొకేషన్ తెలియదు. లొకేషన్ అయితే పెట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను. చలో గైస్, ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్, నేనైతే ఫుల్లీ లోడెడ్, మొత్తం గ్లౌజ్ అన్నీ స్కిన్ టైట్ వేసుకున్నా. రైడింగ్ జాకెట్ ఒకటే తక్కువ మనకి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినా. ఏదో 33 km ఉంది. ఇంకా ఏంది ఏదో ఎగిరింది. ఇంకా మనం ఇలాగ నాకు తెలిసి ఒక 5-10 km వెళ్ళిపోయి అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. నాకు దీనికి 3 రూట్స్ చూపించింది అనమాట. ఏ రూట్ బెస్ట్ ఉంటుందో నాకేం తెలియలేదు. కొండలు ఇటు కనిపిస్తున్నాయి కదా అని చెప్పానని ఇంక ఈ రోడ్ తీసుకున్నాను నేను. గైస్, ఇక్కడికి రాగానే సడన్గా నాకు క్లైమేట్ చేంజ్ అయిపోయింది విచిత్రంగా. ఇందాక వరకు నాకు ఎండ కొట్టింది, జస్ట్ ఇక్కడికి రాగానే మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. పైన మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంకా ఒడిస్సా బార్డర్కి అయితే ఎంటర్ అవ్వలేదు, ఇంకా ఏపీ బార్డరే. ఇప్పుడు నేను వైజాగ్ అయితే కాల్ చేస్తే అక్కడ ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పని అన్నారు. అంటే వర్షం పడుతుంది అండ్ దెన్ మళ్ళీ అటు సైడే ఎండ కొట్టేస్తుంది అన్నారు. మరి ఇటు సైడ్ వర్షం రాకముందే నేను ఈ లొకేషన్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసేయాలి. మళ్ళీ అటు సైడ్ అంతా ఎండ ఉంది. అసలు ఇది అక్టోబర్ సీజన్ లాగా నాకు అనిపించట్లేదు. అసలు కూల్నెస్ లేదు కాదు అసలు. చూడాలి ఇప్పుడు ఇది ఘాట్ ఎక్కం, నాకు తెలిసి ఘాట్ ఏమైనా ఎక్కితే మరి చూడాలి. నేనైతే కెమెరా ఆన్ చేసుకున్నా కదా, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ మిస్ అయిపోతానో అసలు ఏం తెలియవు కదా నాకు రూట్స్ అవన్నీ అని చెప్పానని. నేనైతే అలా సీదా కెమెరా ఆన్ చేసి ఉంచిన. ఏమో తెలియని లొకేషన్, తెలిసిన లొకేషన్ అయితే పలానా ప్లేస్ బాగుంటుంది అనుకోవచ్చు. ఇంకా అందుకే ఇంకా కెమెరా ఆన్ చేసిన. సిగ్నల్స్ ఉంటాయో లేవో, ఉంటాయని అనుకుంటున్నా. మరీ అంత ట్రైబల్ ఏరియా కాదు. ఉంటాయని అనుకోవడం కాదు, ఉండాలి. నా క్యాష్ మొత్తం ఫోన్పే ఉంది. నా క్యాష్ మొత్తం ఫోన్పే ఉంది.
గైస్ కొంచెం బార్డర్ సైడ్ ఉన్నాను కదా, కొంచెం పేర్లు అయితే తేడాగా ఉన్నాయి. ఈ ఊరు పేరు వచ్చి కిలో అనుకుంటా. నేను మధ్యలో కెమెరా ఆన్ చేయలేదు కానీ అది బాబోయ్ నాకు రోడ్డు మాత్రం చిరాగా అనిపించింది. ఈ గొయ్యలు ఇవి మధ్యలో ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. గైస్ ఆ చిన్న విలేజ్ అనేది తగిలింది కదా మనకి. ఇంకా విలేజ్ దగ్గర నుంచి చిన్న రైట్ చూపించింది. ఇంకా చిన్న రైట్ ఆ చిన్న రైట్ మనం తీయగానే చిన్న రూట్లోకి అయితే తీసుకొస్తుంది. నాకు తెలిసి వెళ్ళే లొకేషన్ వరకు రూట్ ఇలాగే ఉంటుందేమో. ఓరి దేవుడా, ఇప్పుడు ఈయన దాటాలా? 14 ఏముంది ఇంకా, ఈయన దాటాలి ఇప్పుడు. నాకు ప్లేస్ ఇచ్చే గురు, నేను దాటేస్తానికి. ఎదురుగానే ఇంకోటి ఉన్నాడంటే అమ్మ బాబాయ్ నాకు రోజు తిరిగిపోద్ది. టాస్క్ ఏంటంటే గాయస్, ఈ రైడ్లోనే నా ఫోన్ పోయింది. ఫోన్ ఇన్ ది సెన్స్ ఆ డిస్ప్లే పోయింది. ఆ డిస్ప్లే వేయించాను. అది ఇంక ఈ రైడ్ కోసం తప్పదని ఇంకా ఆ గ్లూ నిన్నే అంటించారనమాట. ఇంక వచ్చేసినా నాకు సంబంధం లేదు డిస్ప్లేది. నా ఫస్ట్ ఈ రైడ్ అయిపోతే చాలు. మనం ఇంకా డెస్టినేషన్ 12 ఏమైతే ఉంది అంతే. గైస్ మనం అది మనం చూసారు కదా, ప్రస్తుతానికి మళ్ళీ ఒడిస్సా వచ్చేసినాం. అక్కడే పోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా అని. అంటే గైస్ ఇందాక పక్కన ఆపేసిన అనమాట, ఎందుకంటే గొప్ప ఛార్జింగ్ అయితే. అసలు నాకే ఎందుకు ఈ దరిద్రాలన్నీ అనుకుంటే నాకు తెలియట్లేదు. ఛార్జింగ్ పెట్టాను, ఛార్జింగ్ ఉంది, 100 ఉండాలి. మరి అది కెమెరా ఆన్ చేసినాడు, నేను చూసుకోలేదు. ఇంకా స్టార్ట్ చేసాను, ఛార్జింగ్ అయిపోయింది. గైస్ మధ్యలో మనకి ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టేశాను. అక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ అయిందనమాట, ఒక లారీ ఇరుక్కుపోయింది. సో దానివల్ల వెళ్ళడానికి రూట్ లేదు. ఏదోలాగా ఆఫ్ రోడింగ్ చేసి లోయలోకి దించి ఏదోలాగా ఫ్రంట్ వెళ్ళిన అందరం వెహికల్స్ మేము ఏదోలాగా వచ్చాం లారీని తప్పించుకొని. ఆ లోపు ఛార్జింగ్ కూడా పెట్టేసా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎవరెవరైతే వెళ్తున్నామో అందరం డైరెక్ట్ వాటర్ఫాల్స్కే. అక్కడ ఇందాక ఆపినప్పుడు మాట్లాడుకున్నాం. సో అందుకని నేనే ఇంకా మొబైల్ తీస్తాను పాకెట్ నుంచి వెళ్ళి. ఒక 60 అయితే ఎక్కేసింది గోప్రో ఛార్జింగ్, సరిపోద్ది. వాటర్ఫాల్స్ అవే ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మీతో ఏమైనా మాట్లాడాలనుకుంటే సరిపోద్ది ఇంకా అప్పటి వరకు. గైస్ ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర మనం టికెట్ అయితే తీసుకోవాలి, 20 రూపీస్ తీసుకుంటాడు. తమ్ముడాలు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పి వచ్చారట. మరి బాగుంది, వీళ్ళకి దగ్గరే కదా ఇంక వచ్చేస్తారు. మన దూరం అదంతా తిరుక్కొని రావాలి. అమ్మయ్య వాటర్ ఫ్లో ఉంది.
గైస్ ఫైనల్లీ ఇదిగోండి వాటర్ ఫాల్స్. ఇది చూడడానికి నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇదే కదా తమ్ముడు. గైస్ ఇదిగోండి బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి ఇప్పుడు మనం అంత దూరం నుంచి వచ్చాం. నేను ఇంకా గెస్ట్ చేశాను గైస్ వాటర్ ఉంటుందా ఉండదా అని చెప్పానని. బట్ చూస్తే ఫ్లో బాగానే ఉంది. ఫ్లో ఇంకా గట్టిగా వచ్చేస్తుంది ఎందుకంటే రీసెంట్గా తుఫాన్స్ ఉన్నాయి కదా, తుఫాన్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఒకసారి వ్యూ చూసండి చుట్టూ. ఇప్పుడు వాళ్ళు తమ్ముడాలు లేదు దూకు ఆడుకుంటారంట. దూకు ఆడుకుంటారు కదా ఇప్పుడు వెళ్ళి. గైస్ ఫైనల్గా ఇక్కడ నుంచి చూడండి వ్యూ మస్తు ఉంది కదా, క్రేజీ ఉంది ఇక్కడ నుంచి అయితే వ్యూ. చాలా గైస్ ఇదేమన్నమాట మనం చూడడానికి వచ్చిన వాటర్ ఫాల్స్. బాగుంది ఇక్కడ, నీట్గా సిట్టింగ్ ఏరియా, పార్క్ కూడా ఉంది. ఆ పైనుంచి చిన్న టెంపుల్ ఉంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. చాలా గైస్ చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎట్లా అనిపించినాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. చలో గైస్, మాద్రా బాబీ సైనింగ్ ఆఫ్.